రహమానిరహీం. మిత్రులారా, మీతో ఒక మాట. మనము ఇరుగు పొరుగు వారి యొక్క హక్కుల గురించి ఇస్లాం ఏం చెప్తుంది అన్న విషయాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాము. అన్ని విషయాలలో మార్గనిర్దేశన చేసే అంతిమ దైవగ్రంథం దివ్య ఖురాన్ కూడా ఈ విషయంలో కూడా ఒక చక్కటి మార్గనిర్దేశన మనకు చేస్తుంది. అందుకని ఇస్లాంను ద కంప్లీట్ అండ్ కాంప్రహెన్సివ్ వే ఆఫ్ లైఫ్ అంటారు. అంటే సంపూర్ణమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి, సమగ్రమైనటువంటి జీవన విధానము అని. అంటే ప్రతి విషయంలో కూడా ఇది మార్గనిర్దేశన చేస్తుంది అని. ఇరుగు పొరుగు వారి హక్కులకు సంబంధించి ప్రధానంగా దైవం ఏం చెప్తాడు అంటే, ముందు తన హక్కు చెల్లించమంటాడు. 4వ అధ్యాయం 36వ వాక్యంలో ముందు తన హక్కు చెల్లించమంటాడు. వాబుదుల్లా వల నుష్రికు బిహి షై'a, ఆయనకు సాటి సమానం కల్పించుకు. సృష్టికి కర్త ఒక్కడే, సృష్టి ప్రభు ఒక్కడే, ఆ ఏకేశ్వరుడు ఒక్కడే, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు మీకు లేడు. కాబట్టి ఆయనకు సాటి మనుషులను, జీవజాలాలను, మనుషుల కంటే తక్కువైనటువంటి మీరు కల్పించుకున్నటువంటి కొన్ని అస్తిత్వాలను తీసుకుని వచ్చి ఆయనకు సాటి కల్పించకండి, సమానం కల్పించకండి అంటాడు. ఇది మొట్టమొదటిగా ప్రాథమికంగా పునాదిగా ఉన్నటువంటి ఒక విశ్వాసం. ఇక 2, వబిల్ వాలిదైన్ ఎహసాన్ అంటాడు. మీ తల్లిదండ్రులను ఆదరించండి. వబిజిల్ కుర్బా, మీ దగ్గర బంధువులను ఆదరించండి. వల్ యతామా, అనాథులను ఆదరించండి. వల్ మిస్కీన్, నిరుపేదలను ఆదరించండి అని చెప్తూ ఇక ఇరుగు పొరుగు వారి గురించి ఏం చెప్తాడంటే, వజారిజిల్ జంబి, వజారిజిల్ కుర్బి అంటాడు ముందు. అంటే మీ ప్రక్కన ఉన్నటువంటి మీ బంధువులు. వజారిజిల్ జునూబి, ప్రక్కన ఉన్నటువంటి బంధువులు కానటువంటి వాళ్ళు, అంటే పొరుగున ఉన్నటువంటి వాళ్ళు మీ బంధువులు, పొరుగున ఉన్నటువంటి మీ బంధువులు కాని వాళ్ళు. 3వది సహాబిల్ జంబి, పొరుగున ఉన్నటువంటి మీకు పరిచయం లేనటువంటి వాళ్ళు. మీ మతం కాకపోవచ్చు, మీ కులం కాకపోవచ్చు, మీ ప్రాంతం కాకపోవచ్చు, వేరొకరు కావచ్చు, మీ జాతి కాకపోవచ్చు, ఎవరైనా మనిషి. అదేవిధంగా వబ్న సబీల్, దారిన పోతున్నప్పుడు ఉన్నటువంటి మీ పొరుగువారు. అలాగే వమా మలకత్ ఐమానుకం, మీ ఆధీనంలో ఉన్నటువంటి మీ సేవకులు. ఇక్కడ 5గురు యొక్క పొరుగు వారి గురించి దైవం హక్కుల గురించి చెప్తున్నాడు. సరే, వీరి గురించి మనం కొంచెం వివరాలు తెలుసుకునే ముందు అసలు పొరుగువారి హక్కుల గురించి మనం కొంత తెలుసుకుందాం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు పొరుగువారి యొక్క హక్కుల గురించి ఏం చెప్పారు అంటే, నీ మాటల ద్వారా, నీ చేతల ద్వారా నీ పొరుగువాడు సురక్షితంగా ఉన్నంతసేపే నువ్వు దైవ విశ్వాసివి, లేకపోతే నేను విశ్వాసమే లేదు అన్నారు. అంటే పొరుగువాడు యొక్క హక్కు అనేది దైవ విశ్వాసంలో ఒక భాగంగా ఆయన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు ప్రవచించడం జరిగింది. నీవు గొప్ప దైవభీతిపరుడివే, కానీ నీ వలన పొరుగువారు బాధపడుతున్నారు, నీ మాటల వలన, నీ చేతల వలన పొరుగువారు బాధపడుతున్నారు అంటే నువ్వు దైవ విశ్వాసివి కావు అన్నారు. ఇన్షాల్లా దీని గురించి మరికొన్ని వివరాలు మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాము. సర్వజన సుఖనోభవంతు. థ్యాంక్ యూ.